హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే చేపలు తీసుకురావడానికి లైవ్ ఫిషెస్ కోసమని వెళ్తున్నాం చెరువుకి. చేపలకి వెళ్తున్నాం. బాయ్ చిన్ను, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మేము ఉండే దగ్గర నుంచి అయితే 17 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది చెరువుకి. అయితే మా హస్బెండ్ నేను లేనప్పుడు ఒకసారి తీసుకొచ్చారంట. లైవ్ ఫిషెస్ అంటే చాలా ఇష్టము. సో అవి ఇక్కడ దొరకట్లేదు, ఐస్ ఫిషెస్ దొరుకుతున్నాయి అని చెప్పి వెళ్ళామన్నమాట లైవ్ ఫిషెస్ కోసము. సో ఇక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయండి, పెస్టిసైడ్స్ ఇండస్ట్రీస్ అనమాట. ఒక 4 ఇట్లా ఉన్నాయి ఈ వేలో. సో ఇక్కడ పంట పొలాలు కూడా చాలా బాగున్నాయి విలేజ్కి వెళ్ళే తోవలో. సో అవి అయితే వాటినైతే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, చాలా మొత్తం గ్రీనరీ అండి, న్యాచురల్గా ఉంది, చాలా బాగుంది. అందుకే వీడియో తీసాను అనమాట. ఇదంతా లూప్ లైన్లా ఉంది, ఎక్కువ వెహికల్స్ కూడా తిరగట్లేదు అనమాట, 1 వే రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి అన్ని పల్లెటూర్లు ఉన్నాయి చాలా వరకు. చూడండి ఎంత బాగుందో కదా వ్యూ అయితే. చూడండి అసలు ఖాళీ ఉంది రోడ్ అంతటికి. చాలా పీస్ఫుల్గా ఉన్నాయండి పక్షులు, అవన్నీ సౌండ్లు చాలా బాగున్నాయి. అక్కడ కొంగలు ఉన్నాయి, నెక్ నుంచి బ్లాక్ కలర్లో ఉన్నాయి. అందుకని చూపించుదామని దిగి వెళ్దాం అనుకున్నాము. సర్లే ఎందుకులే అని చెప్పి మళ్ళీ మూవ్ అయిపోయాము. చెరువు కనిపిస్తుంది కదా ఇక్కడండి, ఇదే అండి చెరువు. కాకపోతే ఊరు నుంచి వెళ్ళాలన్నమాట. సో వేరే వేలో వెళ్ళాలి. ఈ ఇల్లులన్నీ చూడండి ఎట్లా ఉన్నాయో. ఇగోండి చెరువు అయితే కనిపిస్తుంది కదా, దగ్గరలో వచ్చేసాము. ఇక్కడంతా ఫిషెస్ కట్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా వరకు. ఇగోండి ఇక్కడ గ్రీన్గా కనిపిస్తుంది కదా, ఏవో ఆకులండి చాలా ఎక్కువ ఉన్నాయి మొత్తం చెరువులో. ఇక్కడ ఫిషెస్ ఎట్లా పడుతున్నారంటే థర్మాకాల్ షీట్స్ ఉంటాయి కదా, అవే తెప్పలు అదే పడవల్లాగా యూస్ చేస్తున్నారనమాట. సో అట్లా వెళ్ళి ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ ఉన్నారు చెరువులో. అయితే చాలా వరకు పడుతున్నారు. ఇక్కడ వీడియోకి అయితే కరెక్ట్గా కనిపించట్లేదు. పట్టి ఇట్లా తెస్తున్నారు, వేరే వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారనమాట. మా హస్బెండ్ అయితే తీసుకున్నారండి చేపలు అయితే. ఒక కొరమీన్ మా కోసం తీసుకున్నాము, ఇంకో 6 kgs ఎక్స్ట్రా తీసుకున్నాము చేపలు వేరే వాళ్ళకి కూడా కావాలంటేను. లైవ్ ఫిషెస్ కాబట్టి తెస్తామని చెప్పాము వేరే వాళ్ళకి కూడా. ఈయనే అండి మా హస్బెండ్, బ్లాక్ షర్ట్ ఆయన. చూడండి థర్మాకాల్ షీట్స్ ఎట్లా వాడుతున్నారో. నాకైతే మా సైడ్ ఇట్లా ఉండవు కాబట్టి నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. ఇగోండి కొలుస్తున్నారు. చెరువు అయితే చాలా పెద్దగా ఉంది. ఒక 30 మెంబర్స్ ఇట్లా పడుతున్నారు చెరువులో. వాటర్ తగ్గిపోతుందంట, అందుకనే పడుతున్నారు. వేరే అక్క వాళ్ళు చేపలు చేయడానికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాము, మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు. సో వాళ్ళైతే చెప్పారు, చేపలు ఎందుకక్క ఇప్పుడు తీసేస్తున్నారంటే వాటర్ తగ్గిపోయిద్ది ఇక్కడ, అందుకనే తీసేస్తున్నాము అని చెప్పి. ఇక్కడైతే లోడ్స్ అనమాట, ఐస్ ఫిల్ చేసి ఒక లోడ్ అనమాట, లారీ నిండా తీసుకెళ్లారు చేపలు. ఇగోండి ఇక్కడైతే గంగమ్మ దేవత గుడి అయితే ఉంది. ఇగోండి అట్లా వస్తున్నారు. చేపలు ఇట్లా వెయిట్ చెక్ చేసి ఆ ట్రైల్లో పెట్టేసి ఐస్ వేసేసి పెట్టేస్తున్నారు. అగోండి లారీలో వేస్తున్నారు అనమాట. సో ఈ చేపలు ఏమంటారో నాకు తెలీదు, కామెంట్ చేయండి ఏమంటారో చేపల్ని నేమ్స్, ఓకేనా. చాలా ఎక్కువ అంటే లారీ నిండా ట్రేస్ ఉన్నాయన్నమాట. సో చెప్పాను కదా వేరే అక్క వాళ్ళ దగ్గరికి వచ్చామని, వాళ్ళు చేస్తారనమాట చేపలు. ఇగోండి నేను కొరమీను పట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఎగిరింది, భయపడ్డాను ఫస్ట్ టైం అట్లా పట్టుకోవడం. తర్వాత ఇగోండి ఇలా క్లీన్ చేసేసారు, చాలా బాగా క్లీన్ చేశారు. సపరేట్ ఎవరు వాళ్ళకి కవర్స్లో పెట్టారు, ప్యాక్ చేసేసారనమాట. సో వాళ్ళ హౌస్ అయితే ఇది చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట, పెద్ద ప్లేస్ ఉంది వాళ్ళ దగ్గర. సో అట్లా వీడియో తీసాను అనమాట. 4 పిల్లలకి 4 సైకిల్ తీసుకున్నారంట. ఒక సైకిల్ ఏమో మా అబ్బాయి ఆడుకుంటున్నాడు, అదిగోండి. వాడైతే అక్కడ ఉండిపోవడానికి అస్తమానం అటు ఇటు పరిగెడుతూ సైకిల్తో ఆడుకుంటున్నాడండి. చాలా బాగా క్లీన్ చేసేసారు ఈ అక్క వాళ్ళైతే, వాళ్ళ అత్తమ్మామే. సో రిటర్న్ అవుతున్నాము. జుట్టుని ఇగ్నోర్ చేసేయండి, ఏంటి ఇలా ఉందనుకోవద్దు, ఓకేనా.
ట్రావెలింగ్లో అట్లనే అయిపోయింది నా హెయిర్, కర్లీ హెయిర్. సో చాలా గ్రీన్ పీస్ఫుల్గా ఉందండి. మొత్తం చూడండి ఎంత బాగుందో కదా వ్యూ. చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ అంత దూరం తీసుకెళ్లారు నాకైతే. ఇక్కడ వరి నాటేస్తున్నారు ట్రాక్టరు. ఓకే, ఏంటి మాకు తెలీదా ఏంటి అనుకోవద్దు, జస్ట్ చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పా కానీ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా గ్రీన్గా ఉంది కదా, చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా బాగా నచ్చింది. ఇక్కడ దగ్గరలో చాలా కలుపాకులు ఉన్నాయండి. వన్ వే రోడ్ అనమాట. సో భయం కూడా వేస్తుంది సింగిల్గా వస్తే. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.